బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పుకుంది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా ఫ్యూయల్ లేదు అనే విషయాన్ని గమనించారంట. గాల్లో ఉండగానే ఇంధనం తక్కువగా ఉన్నట్టు గుర్తించి పైలట్ దాన్ని సేఫ్గా జైపూర్ పోర్ట్లో ల్యాండ్ చేశారు. లేదనంటే చాలా పెద్ద ప్రమాదానికి గురై ఉండేది. అయితే గాల్లోకి ఎగిరిన తర్వాత ఫ్యూయల్ లేదని చెప్పడం ఏంటి? ఒక్కసారిగా ఈ సంఘటన ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా జైపూర్లో దీన్ని ల్యాండింగ్ చేశారు. అయితే ఆ సమయంలో విమానంలో సుమారుగా 180 మంది పైచిలకు ప్రయాణికులు ఉన్నారు. విమానం టేక్ ఆఫ్ అయినటువంటి ముందే పూర్తి రూట్కు సరిపడా ఇంధనం ఎందుకు నింపుకోలేదని డీజీసీఏ విచారణకు ఆదేశించే అవకాశం కనబడుతోంది. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు విమానంలో ఉండాలని చెప్పి ప్రయాణికులకు సూచన జారీ చేశారు. సో మనం ఒక మ్యాప్ కూడా చూస్తూ ఉన్నాం. సో మ్యాప్ చూడండి, గమనించండి. అది ఆ మ్యాప్ డైరెక్ట్గా ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వరకు వెళ్ళాల్సినటువంటి విమానం అది. కానీ ఢిల్లీ నుంచి ఎగిరిన తర్వాత గాల్లోకి ఎగిరింది. అటు మనం చూస్తున్నాం ఢిల్లీ నుంచి ఆ మ్యాప్ చూడండి, మీకు ఆ బ్లూ కలర్ లైన్ కనిపిస్తున్నంత కూడా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వైపుగా వెళ్లాల్సింది కాస్త అటు నుంచి అక్కడ తిరుగుతూ మళ్ళీ గాల్లో చక్కర్లు కొట్టి జైపూర్ వరకు వచ్చింది. అది ఇక్కడ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క డైరెక్షన్స్ కూడా సరైన సమయంలో లేకపోవడం కూడా ఇటువంటి ఘటనకు కారణమైందన్నట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు కానీ పైలట్ చెప్తున్నట్టు తెలుస్తోంది. సరైన సమయంలో సమాచారం లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తింది అని చెప్తున్నారు. సో 125 మధ్యాహ్నం 125కి అది ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. సో ఎమర్జెన్సీ ల్యాండింగ్లో భాగంగానే జైపూర్ దగ్గర దాన్ని ల్యాండ్ చేసే ప్రయత్నం చేశారు. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే సుమారుగా ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించి ఘటనలు చోటు చేసుకున్నాయి. సో మీకు గుజరాత్ ఘటన గుర్తే ఉండుంటుంది. సో విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఒకసారి అహ్మదాబాద్లో ఆ విమాన ప్రమాదం జరిగిన ఘటన ఇంకా మర్చిపోకమునిపై ఎయిర్ ఇండియా వరుసగా ఇటువంటి ఫ్యూయల్ లేదనో లేకుంటే రకరకాల సమస్యలు చెప్పి ఇంజిన్ ఫెయిల్యూర్ అనో ఆ విమానాల్ని దారి మళ్లిస్తోంది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తోంది. 29 ఏప్రిల్ అంటే ఈ రోజు ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1X1057 ఈ యొక్క విమాన నెంబర్. సో ఎమర్జెన్సీగా జైపూర్లో దీన్ని ల్యాండ్ చేశారు. సో రిపోర్టెడ్ లో ఫ్యూయల్ అండ్ ఫ్యూయల్ మార్జిన్ కన్సర్న్. సో ఫ్యూయల్ లోగా ఉందనేటువంటి కన్సర్న్ చెప్తున్నారంట. తర్వాత స్విస్ఏర్ 26 ఏప్రిల్ 2026 రోజున ఢిల్లీ నుంచి జురిచ్ వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానం టేక్ ఆఫ్ని నిలిపివేశారు. కారణం ఇంజన్ ఫెయిల్యూర్ అండ్ ఫైర్ ఇండక్షన్స్. ఇంజన్ ఫెయిల్ అవ్వడమే ఈ ప్రమాదానికి గల కారణం అన్న 5 to 6 మైనర్ ఇంజురీస్ డ్యూరింగ్ ఎవాక్యుయేషన్. ఒక్కసారిగా టేక్ ఆఫ్కి సిద్ధంగా ఉన్నటువంటి ఆ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అండ్ సేమ్ డే 26 ఏప్రిల్ 2026 రోజున ఎయిర్ ఇండియా AI633 ఢిల్లీ నుంచి భూపాల్ వెళ్తోంది. ఇమీడియట్గా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బికాజ్ మిడ్ ఎయిర్ టెక్నికల్ ఇష్యూస్, గాల్లో ఎగురుతూ ఉండగానే కొన్ని టెక్నికల్ సమస్యల్ని తలెత్తాయంట. అందుకే దాన్ని నిలిపేసినట్టు తెలుస్తోంది. తర్వాత సేఫ్గా ల్యాండింగ్ కూడా చేశారు. సో గతంలో కూడా ఇటువంటి మాదిరిగానే చాలా సమస్యలు ఉన్నాయి. బిఫోర్ ఐ కంటిన్యూ విత్ ద మోర్ న్యూస్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నేటి తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 600కి 597 సాధించి సంచలనం సృష్టించింది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తంగా డీజీసీఏ ఇప్పుడు దీనిపైన విచారణ కూడా ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏటీఎఫ్ ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ని సరిపోను విధంగా అందించడం లేదు, దానిపైన అధిక మొత్తంలో భారం పడుతుందని చెప్పి ఎఫ్ఐ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక ఆదేశం జారీ చేశారు, ఒక డిమాండ్ పెట్టారు కేంద్రం ముందు. మీరు కనుక వెంటనే ఏటీఎఫ్ని మాకు అనుకున్న ధరలో ఇవ్వకుండా, రెగ్యులర్ సప్లైలో భాగంగా మాకు వాటిని ఇవ్వకుండా కనుక నిలిపివేసినట్టయితే మేము విమానాలని బంద్ చేస్తామని చెప్తున్నారు. ఒకవైపు ఇలాంటి వార్నింగ్ వస్తూనే ఉన్నాయి, ఇంకోవైపు గాల్లో ఎగిరిన తర్వాత ఈ ప్రమాదాలకు సంబంధించి అంటే ఇక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది. సో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో భారం మాకు ఫ్యూయల్ పైన పడుతోంది. గతంలో 30% ఉన్నటువంటి ఆ భారం ఇప్పుడు 65 to 70% పెరిగింది. అంటే ట్రిపుల్ అయిపోయింది. 20 to 30% కాస్త 60 to 70% అనేది ట్రిపుల్ అయిపోయింది. కాబట్టి మేము ఈ భారాన్ని మోయలేకపోతున్నాం అనే రకంగా వార్నింగ్స్ ఇస్తూనే
మళ్ళీ విమానాలు నడుపుతూ ఉన్నారు, విమానాలు గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి, విమానాల్లో ప్రయాణికులు వెళ్తున్నారు. సుమారుగా 180 మందికి పైచిలకు ప్రయాణికులు వెళ్తున్నారు. ఈ విమానంలో ఒక్కసారిగా ఫ్యూయల్ లేదనే విషయం గాల్లోకి ఎగిరిన తర్వాత తెలిసిందా? గతంలో చాలా ప్రమాదాలు జరిగిన తర్వాత డీజీసీఏ కొన్ని గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఫుల్ అండ్ పర్ఫెక్ట్ వన్స్ ఆర్ థ్రైస్ అక్కడ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాతే ఒక విమానం అనేది గాల్లోకి ఎగరాలనేది వాళ్ళు పెట్టుకున్న నిబంధన. కానీ ఎక్కడ ఎగురుతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా. ఇందాక నేను చెప్పిన లిస్టులో భూపాల్కి వెళ్ళేటువంటి ఒక విమానం, ఢిల్లీ టు భూపాల్ వెళ్ళేటువంటి ఒక విమానం, అది టెక్నికల్ ఇష్యూ వచ్చింది గాల్లోకి ఎగిరిన తర్వాత. ఇంజన్ ఫెయిల్యూర్ అయింది ఒక మంటలు చెలరేగింది ఇంకో విమానంలో. స్పైస్ జెట్ 24 ఏప్రిల్ 2026 రోజు స్పైస్ జెట్ SG768 బెంగళూరు టు కోల్కతా వెళ్తున్నటువంటి ఈ విమానంలో సో ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూ రావడంతో దాన్ని నిలిపివేశారు. ఇండిగో విమానం విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ డ్యూ టు ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 28 మార్చ్ ఇండిగో విమానం కోల్కతా నుంచి ఇంఫాల్ వెళ్తోంది. బాంబ్ థ్రెట్ రావడంతో దాన్ని నిలిపివేశారు. సో 11 మార్చ్ 2026 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1X938 ఈ విమానాన్ని హైదరాబాద్ నుంచి థాయిలాండ్ ఫుకెట్ వెళ్తోంది. సో హార్డ్ ల్యాండింగ్, నోస్ వీల్ లాస్ట్ అంట, ఫ్రంట్ వీల్ పూర్తిగా ధ్వంసం అవడంతోనే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంట. అంటే వన్స్ ఆర్ థ్రైస్ ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత, ఇన్స్పెక్షన్ పూర్తయిన తర్వాతనే గాల్లోకి ఎగరాలని చెప్పినటువంటి డీజీసీఏ గైడ్ లైన్స్ అన్ని కూడా తుంగలోకి తొక్కిపడేస్తున్నారు. గాల్లోకి ఎగిలిన తర్వాత నిజంగా అది బైక్పై పెట్రోల్ వేస్తే మధ్యలో ఎగిలిన తర్వాత పెట్రోల్ పంప్ ఉంటుంది, పెట్రోల్ పంప్లో ఫిల్ చేయించుకోవచ్చు అనే ఆ ఉద్దేశం ఉండదు కదా. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత డెస్టినేషన్ వెళ్ళేంత వరకు గాల్లో ఎగరాల్సి ఉంటుంది. గాల్లో ఫ్యూయల్ నింపడానికి ఫ్యూయల్ స్టేషన్స్ ఉండవు. ప్రియార్గా అన్ని రకాలుగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత, ఇన్స్పెక్షన్స్ పూర్తయిన తర్వాతే అవి తమ ప్రయాణాలు కొనసాగించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? డీజీసీఐ గైడ్ లైన్స్ పనిచేయవు, ఎటువంటి మాదిరిగా ఏవియేషన్ రూల్స్ పాటించరు, ఇష్టం వచ్చినట్టుగా గాల్లోకి ఎగరడమే ఇటువంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సో ఇక్కడ ఢిల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా IX1058 నెంబర్ ఈ విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిన తర్వాత అందులో ఫ్యూయల్ ఇష్యూ ఉంది, ఫ్యూయల్ సరిపోలేదు అని చెప్పడంతో జైపూర్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. సో మీరు రీసెంట్ డేస్ అటువంటి విమాన ప్రయాణాలు చేశారు, మీరు వెళ్తున్న సమయంలో ఇటువంటి వరుస ప్రమాదాల తర్వాత మీరు వెళ్తున్న సమయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా మీరు ఎదుర్కొన్న సమస్య ఏదైనా ఉంటే కనుక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.